ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రచారం ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ తనకు ప్రమోషన్ ఇచ్చారని రాపాక వరప్రసాద్ అన్నారు. గల్లీలో కాదు ఢిల్లీకి వెళ్లాలని ఆదేశించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ గెలుపుకు నాంది అని ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆయన. అంటే మంచిదని చెప్పి 1:04 ముహూర్తం పెట్టించడం జరిగింది. ఆ ముహూర్తానికి ఇంటి నుంచి కాలు బయట పెట్టి ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో వైఎస్ఆర్ పార్టీ పోటీ చేస్తుంది అభ్యర్థులను మమ్మల్ని కలవాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రకంగానే మొదలు పెట్టడం జరిగింది. గన్నవరం వెళ్ళి వేణుగోపాల్ గారిని కలుస్తాం, అలాగే సతీష్ గారిని కలుస్తాం. అలాగే విశ్వరూప్ గారు లేరు కాబట్టి మళ్ళా సుభాష్ చంద్రబోస్ గారిని, తోటమూర్తి గారిని, జగత్ గారిని కూడా కలిసి రావాలని బయలుదేరుతా ఉన్నాం. మరి వైఎస్ఆర్ సిపి ప్రపంచం సాగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు బలంగానే ఉంది. ఓడిపోతూ ఉంది కానీ బలంగానే ఉంది. 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థి సరైనటువంటి అభ్యర్థి లేక ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీకి అయితే మంచి బలం ఉన్న నియోజకవర్గం. ఈసారి కూడా మరి నాకు ఎంపీగా అవకాశం ఇచ్చి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గారికి శాసనసభ్యుడిగా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ ఆయన కేటాయించడం, ఆయన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. ఆల్రెడీ 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి మరలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంతో ఆయన వర్గం కూడా ఉంటుంది. 2 వర్గాలు ఉంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే గెలుస్తుంది, ఎంపీ కూడా గెలుస్తుంది, మంచి మెజార్టీలో గెలుస్తుంది. ప్రజల్లో చూసిన వాతావరణం కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. తప్పనిసరిగా 7 ఎమ్మెల్యే అభ్యర్థులు నేను